హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్వి క్రియేషన్స్. ఇది కొత్తగా పెట్టిన ఛానల్ అన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఉదయం 6 గంటల నిద్ర లేచి ఆఫీస్కి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి పడుకుంటాం. యావరేజ్గా ప్రతి మనిషి ఫాలో అయ్యే టైం టేబుల్ ఇదే. కానీ మనం మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీస్లో పనిచేసే సమయంలో ఎక్కడో అమెరికాలో ఉన్న మన ఫ్రెండ్ ఏం చేస్తూ ఉంటాడు? అతను నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ రాత్రి ఉంటుంది కాబట్టి. మనకు తెలుసు, భూమికి ఒకవైపు రాత్రి ఉంటే మరోవైపు పగలే ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అమెరికాలో మొత్తం 6 టైం జోన్స్ ఉన్నాయి. రష్యా ల్యాండ్ ఏరియా పరంగా పెద్దది, భూమిపై చాలా రెంట్లో స్ట్రెచ్ అయి ఉంటుంది కాబట్టి రష్యాకి 10 టైం జోన్స్ ఉన్నాయి. అలాగే సముద్రంలో చాలా ఐలాండ్స్ ఉండి ఏరియా పరంగా చిన్న దేశమైన ఫ్రాన్స్కి కూడా దాదాపు 12 టైం జోన్స్ ఉన్నాయి. కానీ ఇదే సేమ్ కండిషన్స్తో ఉన్న మన ఇండియాకి మాత్రం కేవలం ఒకే టైం జోన్ ఉంది. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే సమయంలో మనకి మొత్తం 3 టైం జోన్స్ ఉండేవి. అవే కోల్కతా టైం జోన్, మద్రాస్ టైం జోన్, బాంబే టైం జోన్. ముందు కోల్కతా టైం జోన్ ఉండే, తర్వాత మద్రాస్ టైం జోన్, తర్వాత బాంబే టైం జోన్ ఉండేది. 1906లో 3 టైం జోన్ తీసేసి కేవలం ఒకే టైం జోన్ ఇంప్లిమెంట్ చేశారు అప్పటి బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే భారతదేశంలోని ప్రజలందరూ యూనిటీగా ఉండాలని. కానీ ఇండియాకి ఒకే టైం జోన్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియాకి ఒకే టైం జోన్ వలన సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది. అసలు టైం జోన్స్ ఎవరు కనిపెట్టారు? ఈ టైం జోన్స్ ఎలా పనిచేస్తాయి? ఈ టైం జోన్స్ వల్ల ఉపయోగం ఏమిటి? సింగిల్ టైం జోన్ వల్ల ఇండియా ఎలా నష్టపోతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం పదండి. ప్రపంచంలో టైం జోన్స్ని తీసుకొచ్చిన వారు స్కాటిష్ ఇండియన్ ఇంజనీర్ అయిన స్టాన్ఫర్డ్ ఫ్లెమింగ్. ఇతను 1879లో టైం జోన్స్ని కనిపెట్టాడు. భూమి మీద ప్రతి 1 అవర్ పరంగా 24 అవర్స్ని 24 టైం జోన్స్గా డివైడ్ చేశాడు. భూమి 360 డిగ్రీలు ఉంటుంది. 360 డిగ్రీలు డివైడెడ్ బై 24 = 15. అందుకే ఒక టైం జోన్ 15 డిగ్రీ ఏరియాలు కలిగి ఉంటుంది. సూర్యుడు ఒక టైం జోన్ నుండి ఇంకో టైం జోన్కి వెళ్ళాలంటే 4 నిమిషాల సమయం పడుతుంది. అలా చూస్తే 15 × 4 = 60, అంటే 1 అవర్. అలా చూస్తే 24 జోన్స్ 24 గంటలని రిప్రజెంట్ చేస్తాయి. మెయిన్ టాపిక్లోకి వెళ్తే, అసలు ఇండియా సింగిల్ టైం జోన్ వల్ల ఎలా నష్టపోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందు మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో అసలు ఇండియాకి సింగిల్ టైం జోన్ వల్ల ఎలా నష్టపోతుందో చెప్పబోతున్నా. సో పార్ట్ 2 కోసం 50 లైక్స్ అండ్ 25 కామెంట్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సాత్విక్ సైనింగ్ ఆఫ్ ఎంఎస్ఆర్వి క్రియేషన్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.